ఇవాళ రేపు ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉండేది మనకి గుండెపోటు రాకముందే ఎటువంటి స్క్రీనింగ్ టెస్ట్లు చేసుకోవాలనేది అందరూ ఆలోచిస్తూ ఉంటారు. సో అదేవిధంగా మనకి ఇవాళ రేపు కామన్గా వినిపించే వర్డ్ ఏంటంటే సిటీ కొరనరీ కాల్షియం స్కోర్. అసలు ఈ కాల్షియం స్కోర్ అంటే ఏంటి, దాన్ని ఎలా చేస్తారంటే ఈ సిటీ కొరనరీ కాల్షియం అంటే మన గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో పూడిక అంటే అథెరోస్క్లెరోసిస్ ఏర్పడేటప్పుడు కాల్షియం డిపాజిట్ అవుతుంది అనమాట. ఆ డిపాజిట్ని మనం మెజర్ చేస్తే మన గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో ఎంత పర్సెంటేజ్ బ్లాక్ పాసిబిలిటీ ఉంది అనేసి మనం ఇండైరెక్ట్గా మెజర్ చేయొచ్చు అనమాట. సో ఈ టెస్ట్ని ఎలా చేస్తారు అంటే సింపుల్గా మన సిటీ స్కాన్లోనే వితౌట్ ఎనీ ఇంజెక్షన్ వితౌట్ ఎనీ నీడిల్ ద్వారా మనం చేస్తాము. ఇది చాలా సింపుల్ టెస్ట్. దీని వాల్యూ ఎలా ఉంటుందంటే 0 నుంచి ఉంటుందన్నమాట. 0 అంటే జనరల్లీ వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ చాలా తక్కువగా అనేసి, 0 నుంచి 100 అంటే మైల్డ్ రిస్క్ ప్లాక్ బర్డెన్ అనేసి అని, 100 to 400 అంటే మోడరేట్ రిస్క్ అనేసి అని, అబవ్ 400 అంటే హై రిస్క్ అనేసి అని చెప్తాం అనమాట. సో దీన్ని తెలుసుకోవడం ద్వారా ఏంటంటే ఉపయోగము, 0 ఉంటే జనరల్లీ వాళ్ళు చాలా సేఫ్ అనేసి అని అనుకోవచ్చు, కానీ 100% కాదు. అలాగే ఈ 0 to 400 మధ్యలో ఉండే వాళ్ళకి వాళ్ళ కొలెస్ట్రాల్స్ షుగర్స్ ఉంటే వాటిని చూసుకునేసి దానికి తగ్గట్టు మెడిసిన్స్ పెట్టుకోవడం ద్వారా సో ఫ్యూచర్లో వచ్చే హార్ట్ అటాక్ని కొంతవరకు నివారించుకోవచ్చు. అలాగే ఎవరికైతే 400 కంటే ఎక్కువగా కాల్షియం స్కోర్ ఉందో వాళ్ళకి ఫర్దర్ ఎవాల్యుయేషన్ అంటే యాంజియోగ్రామ్ కానీ సిటీ యాంజియోగ్రామ్ కానీ చేసి ఒకవేళ రక్తనాళాల్లో ఏదైనా బ్లాక్ ఉంటే ఏదైనా బెలూన్ యాంజియోప్లాస్టీ లేదా బైపాస్ సర్జరీని చేయడం ద్వారా మనం ఫ్యూచర్లో వచ్చే హార్ట్ అటాక్ని ముందే పసిగట్టేసి తక్కువ రిస్క్లో ట్రీట్మెంట్ చేసుకోవడం ద్వారా మేజర్ రిస్క్ని అవాయిడ్ చేయొచ్చు.